ప్రార్థన అనండి. అపోస్తుల కార్యములు 4:33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఏదైనా మనము బయటికి తీయాలి అంటే గ్రేట్ పవర్ అనండి, బహుబలము అనండి. దేని మీదైనా నువ్వు ఎక్కువ సమయము కేంద్రీకరించినా, దేని గురించైనా ప్రత్యేకంగా దీర్ఘకాలము ప్రార్థిస్తే అది దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నువ్వేదైనా ఒక అంశం తీసుకొని ప్రార్థిస్తున్నావు అనుకోండి, అపవాది నిన్ను ఎంత ఇబ్బంది పెడతాడంటే దాన్ని డైవర్ట్ చేస్తాడు. ఉదాహరణకి ఒక ప్రవచన వరం కూడా ప్రార్థిస్తున్నావు, నీ అప్పుల కోసం చేయి, అప్పుడే నీకు ప్రవచన వరం ఎందుకు, మీ ఆయన కోసం చేయి, మీ పిల్లల కోసం చేయి, ఇది చేయి, నీ ముందు నీ రోగం కోసం చేసుకొని వాడు డైవర్ట్ చేసేసి ఎలాగైనా నీ త్రోవ తప్పిస్తాడు. ఎంతమంది పునరుద్ధానము జరిగింది అని తెలుసు అందరికీ, యూ ఆల్ నో దాట్. అయితే అపోస్తులు పునరుద్ధానము జరిగింది అని బహుబలముగా సాక్ష్యం చెప్తున్నారంట. ఎందుకని? దేవుడు వారిని తీసుకొని అన్నీ మాన్పించేసి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో తెలుసా? 1 గంట కూడా, 1 రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళకి. అంటే ఎక్కువ సమయం గడిపేటట్టు చేశాడు. అప్పుడు వారు ఎలా ఇచ్చారంట సాక్ష్యము? బహుబలముగా. నువ్వు ఏదైనా ఒక అంశము తీసుకొని కేంద్రీకరించి దాని గురించి నీవు దీర్ఘకాలము డైవర్ట్ అవ్వకుండా ప్రార్థిస్తే దాన్ని దేవుడు బహుబలముగా నెరవేరుస్తాడు నీ జీవితంలో. యు సీ దట్? ఎనీథింగ్ యు టేక్, ఎనీ ఏరియా, మ్యూజిక్, సింగింగ్, జాబ్, ఎనీ ఏరియా, ఏదైనా దేవుడు బహుబలముగా నీ జీవితంలో అన్నీ చేస్తాడు. హీ విల్ బ్లెస్ యూ అట్ అ వెరీ హై లెవెల్. అపోస్తుల కార్యములు 5:12 నుంచి చదువుకుందాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. Who is an apostle? An apostle is chosen by God. అపోస్తులు అంటే ఎవరు? దేవుని చేత ఎన్నుకొనబడినవారు. మీరు సాధారణంగా వేరే వాళ్ళు ఎవరినైనా చూసి వాళ్ళు అపోస్తులు, నేను కాదు, నేను విశ్వాసం అనుకుంటావు. బట్ సి, దేవుడు ఒక మాట అన్నాడు, అడుగుడి, వెదుకుడి, ఇఫ్ యూ సీక్ అండ్ సర్చ్ అపోస్టల్షిప్ యూ విల్ రిసీవ్ ఇట్. నేను అపోస్తులు అవ్వాలా అని గనక నీవు వెతికినా, నీవు అడిగినా దేవుడు ఏం చేస్తాడు? అది నీకు, నిన్ను పిలిచి హీ విల్ సెపరేట్ యూ అండ్ హీ విల్ ఆర్డైన్ యూ. అపోస్తుల యొక్క గుణాలు ఏంటి? ద వన్ హూ క్యాన్ స్పెండ్ మోర్ టైమ్ సీకింగ్ గాడ్ ఈజ్ అన్ అపోస్టల్. ఎక్కువ సమయము దేవుని వెతుకుట్లో గడిపేవాడే అపోస్తలుడు. సీ దట్? అందుకనే ఒకసారి ఈ శిష్యులందరికీ కూడా ఒక సంఘములో కంప్లైంట్ వస్తుంది, అయ్యా పేదవాళ్ళకి సరిగ్గా మీరు సహాయం చేయట్లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ వస్తుంది. వచ్చినప్పుడు అపోస్తలులు అందరూ కూడుకొని ఇది చెయ్యాలా, అలాగనే దాన్ని మళ్ళీ చిన్న చూపు చూడకూడదని చెప్పి 7గురిని ఎన్నుకొని 7గురికి ఆ పనప్పు చెప్పి మేము మటుకు ప్రార్థనలోను వాక్యంలోనే ఉంటామని వారు అపోస్తుల పిలుపును వారు కాపాడుకున్నారు. స్పెండింగ్ టైం. ఎందుకు చాలా మంది అదే ఉద్యోగంలో ఇరుక్కుపోతారో తెలుసా? దేవుణ్ణి ఎక్కువ సమయం గడపడానికి ఆ టైం దొరకదు, బిజీ అయిపోతాడు. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ చేతుల ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చెయ్యి నాయనా. యు షుడ్ ఆస్క్. ఈరోజు అనేక మందికి దేవుడు మిమ్మల్ని ఎన్నికలోకి తీసుకొస్తున్నాడు. ఇఫ్ యూ స్పెండ్ టైమ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ బి ప్రమోటెడ్. ఎక్కువ సమయము ఎలీషా దేవునిలో గడిపాడు కాబట్టి చచ్చిన ఎముక ద్వారా కూడా మృతులు లేశారు. అంటే నీవు ఈ భూమి విడిచి వెళ్లే వరకు ఈ అభిషేకం పనిచేస్తా. ఉన్నారు కొంతమంది ఆశ ఉంది కానీ వాళ్ళకి ఏమి లేదు, సమయం లేదు. పక్కన చెప్పు, నీకు ఆశ ఉంది కానీ సమయం లేదను. అడుగు ప్రతివానికి ఇస్తాడా? కొంతమందికే ఇస్తాడా? మరి పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అని ఎందుకంటారు? మధ్యలో సమయం గడపలేక బయటికి వెళ్ళిపోయేవాడిన వాళ్ళు ఏర్పాట్లోకి రారు. సమయము బిజీ అయిపోయిన అంతే సమయం తీసి ప్రార్థించే వాళ్ళు ఎన్నికలోకి వచ్చేస్తారు. అంటే ఇప్పుడు పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి ఏంటి తేడా? సమయము అనండి, టైం. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద టైమ్, ద కాల్డ్ విల్ బికమ్ chosen. Only the persistent will promote themselves from called to chosen. ఎవరైతే వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళిపోతారో వీళ్ళు పిలువబడిన వారిలోంచి ఎందులోకి వెళ్ళిపోతారు? ఏర్పరచబడిన వారిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? సమయము అనండి, టైం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ సింపుల్, జస్ట్ టైం. పక్కన చెప్పండి, దేవుని రాజ్యం చాలా సులువ, సమయం ఇయ్య అని చెప్పండి. పక్కన చెప్పండి, దేవుని రాజ్యంలో సమయం ఎన్నటికీ వృధా అవ్వదని చెప్పండి. ఎందుకంటే దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో ఉన్నది. అంటే దేవుని రాజ్యం ఎదగాలంటే ఏం అడగాల? శక్తి అనండి. ఆస్కింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ సీకింగ్ ద కింగ్డమ్.
దేవుని శక్తిని అడగడము, దేవుని రాజ్యాన్ని ఎతకడం. వీళ్ళందరూ ఎవరో తెలుసా? చేపలు పట్టుకునేవాళ్ళు. ఎవరెళ్ళు? చేపలు పట్టుకునేవాళ్ళు. ఒక అతనేమో డాక్టరు, రకరకాల మంది, రకరకాల వ్యాపారస్తులు. వీళ్ళందరినీ తీసుకొని దేవుడు ఎక్కువ సమయం గడిపేటట్టు చేశాడు. వీళ్ళందరూ వారికి కావలసినవన్నిటికంటే సమృద్ధిగా దేవుడు వారికి ఇచ్చేశాడు. వీళ్ళందరూ ఏం చేశారు? సమయము అనండి, టైం. ద స్ట్రాటజీ ఆఫ్ ద డెవల్ ఈజ్ ఇట్ వాంట్స్ టు వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వృధా చేసేటువంటి టెక్నిక్ ఎవరికుందో తెలుసా? సైతానుడు. సరే, మీరు అనుకోవచ్చు వాళ్ళకి ఏసై ట్రైనింగ్ ఇచ్చాడు అని. మరి పౌలుకి ఏసై ట్రైనింగ్ ఇచ్చాడా? ఇవ్వలే. ఏం చేసాడో తెలుసా? ఒక్కడే వెళ్ళిపోయి ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు సమయం గడిపాడు. అక్కడ ఇక్కడ మధ్యలో పార్ట్ టైం చేసుకుంటూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రధాన అపోస్తులుడు అయిపోయాడు. అంటే యేసుప్రభు ట్రైనింగ్ ఇచ్చిన ఈ 12 మంది కంటే గొప్పోడు అయిపోయాడు. అవునా కదా? సిదా ఏం చేశాడు పౌలు? ఎక్కువ సమయము గడిపాడు. టైం, సమయం అనండి. 13 కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ఏ పరువు హోదా కావాలనుకుంటున్నావో దేవుని రాజ్యం ఎదిగితే నిన్ను దేవుడు ప్రత్యేకపరిచి, అప్పుడు దాకా వీడు మావాడు అనుకునేవాడు. అలా కాదు. ఇప్పుడు వీళ్ళు వేరు. స్పెండింగ్ టైం విల్ సెపరేట్ యూ ఫ్రమ్ మ్యాన్ కైండ్. దేవునితో సమయం గడపడం వల్ల నేనేం చేస్తాడు దేవుడు? ప్రత్యేకపరచుట అనండి. యూ విల్ నాట్ బి ఎ కామన్ మ్యాన్. నీవు సాధారణ మానవుడు అనిపించుకో. యూ విల్ బి సెపరేటెడ్. చదవండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. చూడండి, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. మీరు చూసారా? ఇంతకుముందు మనకి ఫోన్ చేసుకోవాలంటే బయట డబ్బా ఉండేది, ₹1 కాస్ట్ వేసుకోవాలి. ఎస్టీడీఎన్కి ఎక్కువ బిల్ అయిపోతుంది. బిల్ చూసుకొని తర్వాత కట్ చేసేస్తారు. ఇప్పుడు హలో వీడియో కాల్, ఎవరిలో బాగున్నావా డైరెక్ట్గా అలా. యు సీ దట్ నౌ. ఏంటది? క్రియేటివిటీ. నూతనమైన పరికరము, కొత్త పరికరం. అవునా కదా? చూసారా? ఊహకందనటువంటి ఒకసారి నువ్వు కనిపెట్టావు అనుకోండి, అందరూ నేను ఫాలో అయిపోతారు. కొత్తవి కనిపెట్టాడు, కొత్తవి తెలియనివి కనిపెడతామండి. అలాగా దేవుని రాజ్యంలో ఎక్కువ సమయం గడిపితే యేసుప్రభు వారు ఎప్పుడు తన బట్ట అవి చేశారు. ఇక్కడ పేతురు కొత్తది కనిపెట్టాడండి. ఏంటంట? నీడ అనండి. చూసారా? ఏం స్వస్థపరిచిందంట? పేతురు యొక్క నీడ. సో యు బికమ్ క్రియేటివ్ వెన్ యూ స్పెండ్ మోర్ టైం. నూతనమైన అద్భుతాలు అనండి. వెన్ యూ స్పెండ్ టైం, క్రియేటివిటీ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. సంబడీ ఈస్ ట్యాపింగ్ ఇన్ టు క్రియేటివిటీ. దీనంతటికీ ఒకటే చిట్కా, సమయమో అనండి. దేవుణ్ణి అడిగితే ఏం అడగాలి తెలుసా? అందరూ అనండి, అడిగితే గొప్పయే అడగాలనండి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ఎవని మీద అయినను అతని నీడైనను పడవలను మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. 16 మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎంతమంది అంట? వారందరూ. ఈ పేదరు ఎవరో దుడుకు పద్దానికి నాకు కావాలా అని ముందుకు వచ్చేవాడు. పిరుకోడు. అది చేత కదా అయినప్పటికీ నాకు కావాలనేవాడు. దేవుడు అన్నాడు, అది చాలు. పక్కన వాళ్ళు చెప్పు, నీకు చేత కాకపోయినా ఆ చిన్న ఆశ చాలు అన్నాడు. నువ్వు పిరుకోడు అయినా దట్స్ ఆల్. ఇఫ్ యూ క్యాన్ కీప్ ద డిజైర్. దేవుడు అన్నాడు, పేతురు నువ్వే బండ, పేతురు నీకేస్తున్నా తాళపు చెవి, పేతురు నీకే. ప్రభు అది కాదు బాబు ఇలా అయిపోయింది, ఏమైనా పర్లేదు నీకే. సీ దట్ నా నీలో ఒక ఆశ కంటిన్యూగా ఉన్నట్లయితే దేవుడు దాన్ని గొప్పగా వాడుకుంటాడు. హీ విల్ ఫర్గివ్ ఆల్ ద ఇన్ఫర్మిటీస్. యువర్ టైం విల్ నాట్ బి వేస్టెడ్. దీని అందరికీ కారణం ఏంటి? సమయము అనండి, ఆశ అనండి. నీ ఆశని కాపాడుకో. ఈ రోజు నుంచి ఈ వాక్యం వింటున్న వారందరూ స్పెషల్గా అద్భుత రీతిగా ఆశ్రదించబడును గాక. ఎక్స్పెక్ట్ స్పెషాలిటీ మ్యాన్. డోంట్ స్టే నార్మల్. దేవునితో సమయం గడుపువారు సాధారణంగా ఉండలేరు, స్పెషల్గా బ్లెస్ అవుతారు. ప్రత్యేక రీతిలో బ్లెస్ అవ్వాలా? దేవుణ్ణి అడిగితే ఉత్తమమైన వాటిని అడగండి. ఈ రోజు నుంచి నువ్వు సాధారణంగా ఉన్నావా? నిన్ను స్పెషల్గా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందరూ చెప్పకుండా యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ అనండి. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఈ రోజు పట్టుబడి ఒక సమయం గడుపుతారో ఈ రోజు వాక్యం అందరూ స్పెషల్ అయిపోను గాక. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ఎలాగ సాధారణమైన మనుషులను నీతో సమయం గడిపితే వారిని ప్రత్యేక రీతిగా ఎలా చేశావో నా యేసయ్యా, ఇదిగో జీవితాంతం ఇలా ఉండిపోకూడదయ్యా. ఆశీర్వదించబడినటువంటి ప్రజలుగా చేయండి నా యేసయ్యా. లార్డ్ బ్లెస్ దెం, హీల్ దెం అండ్ డెలివర్ దెం. ఏ స్థాయిలో ఉన్నా వారిని ఆశీర్వదించి ప్రత్యేకమైన ప్రజలుగా వారిని చేయమని ప్రార్థిస్తున్నా. నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.